ఎవ్రీవన్, నేను మీ భార్గవి. ఒక్కోసారి ఎవరో చేసిన తప్పు వల్ల మనం శిక్ష అనుభవించాల్సి వస్తుంది. ప్రస్తుతం మేము ఆ పరిస్థితుల్లోనే ఉన్నాము. మా వారికైతే లెగ్ ఇంజరీ అయ్యింది. ఏంటి అంటే మా వారు సైడ్కి బండి పార్క్ చేసి పక్కన ఫోన్ మాట్లాడుతూ ఉంటే బ్యాక్ నుంచి ఎవరో బండి మేంచి ఫాస్ట్గా వచ్చి పాదం మేంచి అయితే ఆ టైర్ అన్నది వెళ్ళిపోయింది అనమాట. లక్కీగా ఆ టైంలో మా వారు షూస్ వేసుకోవడం వల్ల మేజర్ ఇన్సిడెంట్ అయితే అవ్వలేదు. ఎక్కడో ఒక దగ్గర చిన్న బాబా గారే కాపాడారు అని నేను అనుకుంటున్నాను. ఇలాగా లెగ్ ఇంజరీ అయ్యాక వెంటనే ఐస్ ప్యాక్ అది పెట్టాము, పెయిన్ కిల్లర్ వేసాము. ఒక 1 డే తర్వాత డాక్టర్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ అన్నపూర్ణ హాస్పిటల్, ద్వారకానగర్ 3rd లైన్ అనమాట. ఆర్థోపెటిషియన్ మా మదర్కి ఇక్కడే మేము హ్యాండ్ సర్జరీ చేయించాము. ట్రీట్మెంట్ అయితే చాలా బాగా చేస్తారు. సో ఆయన దగ్గరికే చూపిద్దాము అని చెప్పేసి మా వారిని అయితే పట్టుకెళ్తున్నాను. ఇక్కడ స్టార్టింగ్ టెస్ట్లు అవన్నీ చేశారు. బీపీ ఇంకా మిగతా టెస్ట్లు అన్నీ చేస్తారు కదా, ఇవన్నీ చేసి ఎక్స్రే కూడా తీయించిన తర్వాత ఎక్స్రేలో తేలింది ఏంటంటే ఫైనల్గా పాదం మీద చిన్న ఎయిర్ క్రాక్ అయితే అయ్యింది. ఒక 1 వీక్ కంప్లీట్గా బెడ్ రెస్ట్ అయితే చెప్పారు. సో ఇలా బ్యాండేడ్ అదంతా వేస్తున్నారనమాట. సో ఈ వీడియో నేను ఇంత సాడ్ మూమెంట్లో కూడా ఎందుకు తీస్తున్నాను అంటే చాలామందికి ఈ వీడియో ద్వారా నేను కొన్ని విషయాలు అయితే చెప్పదలుచుకున్నాను. బైక్ కానీ కార్ కానీ ఏ వెహికల్స్ అయినా మీరు యూజ్ చేస్తున్నారు రోడ్ మీదకి వచ్చి అంటే కంపల్సరీ ట్రాఫిక్ రూల్స్ అన్నవి పాటించండి. ఎవరు లేరు కదా అని ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోవడం, సిగ్నల్స్ వేయకుండా వెళ్ళిపోవడము, లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేయడము, ఇవన్నీ చాలామంది చేస్తున్నారు. ఈ ఒక్కరికే సఫర్ కాదు, అవతల వాళ్ళకి వచ్చే వాళ్ళకి కూడా ఫ్యామిలీ ఉంటుంది. ఎవరో ర్యాష్గా వచ్చి డ్రైవ్ చేసి ఆ కనీసం బండి కూడా ఆపకుండా వాళ్ళు వెళ్ళిపోయారనమాట. మా వారంతటా మా వారే లేచి బైక్ మీద మళ్ళీ డ్రైవ్ చేసుకుని ఇంటి వరకు వచ్చారు. సో ఎంత పోలీసులు ఉన్నా ఏం చేసినా మనకంటూ మన ప్రాణం అన్నది మనకి చాలా వాల్యుబుల్. ట్రాఫిక్ రూల్స్ పెట్టేది కూడా మన కోసమే కానీ పోలీసులు వాళ్ళ కోసం కాదు కదా. సో ట్రాఫిక్ రూల్స్ అన్నవి కొంచెమైనా మినిమం పాటించండి. ఇప్పుడు మాకైతే ఈ లెగ్ ఇంజరీ అవ్వడం వల్ల మా వారు మెయిన్గా మా బాబు కాంపిటీషన్స్కి రాలేకపోయారు, చాలా బాధపడ్డారు. ఇంకా దీనివల్ల మాకు దాదాపు ఒక 10,000 వరకు నష్టం జరిగింది. 3,000 మాకు ట్రీట్మెంట్కి అయింది. ఇంకా 7,000 వరకు మాకు ఆ వీక్ అంతా ఇన్కమ్ పోయింది. ఇక్కడైతే మా వారు తప్ప ఏమీ లేదు. నించున్న మనిషిని వచ్చి గుద్దేశారు. ఇంకా అంతకన్నా అన్యాయం ఏం లేదు ఇక్కడ. అలాంటి వాళ్ళని ఏం చేయాలో కూడా నాకు తెలియదు. కానీ ఈ వీడియో వల్ల కొంతమందైనా మారుతారు, జాగ్రత్తగా డ్రైవ్ చేస్తారో అని అనుకొని మైండ్లో పెట్టుకొని నేను ఈ వీడియో అన్నది చేస్తున్నాను. డేరింగ్గా ఎలాంటి కష్టం వచ్చినా సరే పాజిటివ్ ఆర్ నెగిటివ్ తీసుకుందికి రెడీగా ఉండండి. ఏ టైము ఏ సిచ్యుయేషన్ ఎలా ఏ టైంకి మారుతుందో మనకు తెలియదు కాబట్టి రోడ్డు మీదకి వచ్చేటప్పుడు జాగ్రత్తగా